బెనిఫిట్ షోలు కానీ అలాగే టికెట్ల రేట్లు కానీ పెంపు ఉండకపోవచ్చు అన్నది చాలా స్పష్టం చేశారు. అలాగే అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటకి మేము కట్టుబడను, ఇకపై ప్రీమియర్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి చెప్పారు. మరి దీని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు చాలా వరకు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏంటి మీటింగ్ సక్సెస్ఫుల్లా లేదు డివైడ్ టాకా, ఏం జరగబోతోంది దీనికి సంబంధించి ముందు ఎందుకంటే సబ్ కమిటీ వేశారు, పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది కమిటీలో యాడ్ అవుతారు. అయిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు రాబోతున్నాయి, ఇండస్ట్రీకి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందబోతున్నాయి, లేదు ప్రభుత్వానికి పరిశ్రమ తరఫు నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది తెలియాల్సిందే. ఇది ఇవాళ మన ప్రైమ్ డిబేట్. మనతోటి డిస్కషన్లో పాల్గొనడానికి అందుబాటులో ఉన్నారు డికే అల్లాబక్షి గారు, నటులు మరియు ప్రొడ్యూసర్, అలాగే డాక్టర్ టి జయరామ్ గారు అనలిస్ట్, అండ్ వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అండ్ దత్తాత్రేయ గారు భారత రాష్ట్ర సమితి నుంచి. అందరికీ నమస్కారం అండి. సో ముందుగా అల్లాబక్షి గారు, ఏంటి అంటే ఈ మీటింగ్లు అనేవి ఇవేం కొత్త కాదు, పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వాలు ఎవరున్నా కానీ ఈ మీటింగ్లు కొత్త కావు, కానీ కొన్ని నిర్ణయాలు షాకింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో చూసాం పరిశ్రమకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు తలెత్తాయి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కేవలం టికెట్ల పెంపు లేదు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు అన్నటువంటి దాని మీద కాదు, ఇండస్ట్రీ అనేది ఇంకా చాలా పెద్దది ఉంది, దాని మీద కూడా మాట్లాడాలి అంటూ దిల్ రాజు గారు కూడా వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు ఇది ఓవరాల్ గా ఇండస్ట్రీ మంచి గురించి అని అందరూ చెప్తున్నటువంటి అంశం అయితే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి? నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కి వైస్ చైర్మన్ అండి నేను, ఇక్కడ మన ఫిల్మ్ ఛాంబర్ కి. ఈ మధ్య మేము 1 month బ్యాక్ కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసాము, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని. వారితో కలిసి మాట్లాడినప్పుడు వారు కూడా మా యొక్క ఛాంబర్ ఏదైతే ఎలక్షన్స్ జరిగినప్పుడు వారే వచ్చారు, మళ్ళీ పదవి కొత్తగా ఏర్పడిన వాళ్ళందరినీ ఆయనే వచ్చేసి మొత్తం ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కాల్ అండి, దానికి మేము తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మేము కూడా ఒక 4 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము సమర్థించామండి దాన్ని. ఎందుకంటే బెనిఫిట్ షోలు ఒకప్పుడు వేస్తుండే వాళ్ళండి. బెనిఫిట్ షో దేనికి వేసేదంటే ఏదైనా కార్యక్రమం చేయడం కోసం, అంటే ఏదైనా ఉపయోగపడే కార్యక్రమం, సేవా సంస్థలకో లేకపోతే ఇంకోటో డొనేట్ చేయడం కోసం ఆ బెనిఫిట్ షో వేసి ఆ హీరో ఎక్కడైనా వరదలు వచ్చినా కూడా లేకపోతే ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆ హీరో యొక్క బెనిఫిట్ షో వేసి ఆ థియేటర్ లో వచ్చిన కలెక్షన్ మొత్తం తీసుకెళ్లి దాన్ని చందా రూపంలో లేదా డొనేషన్ రూపంలో దాన్ని డొనేట్ చేయడం కోసం వేసేది బెనిఫిట్ షో. కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే అది క్రమేణా కమర్షియల్ కింద మారిపోయింది మొత్తం పైన. దానివల్ల ఏమవుతుందంటే చిన్న సినిమాలు దెబ్బతింటాయి, మిగతా సినిమాలు కూడా ఆడవండి. ఇప్పుడు ఒక బెనిఫిట్ షోలు ఇచ్చేసి మళ్ళీ సినిమా టికెట్లు వేలకు వేలు పెంచేశారంటే లో బడ్జెట్. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అండి ఒక సంవత్సరానికి దాదాపు 1600-1500 చిత్రాలు నిర్మిస్తున్నారు. 1500 to 1600 మూవీస్ ఆర్ లైక్ మేకింగ్. ఏది మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పుడు గ్లోబల్లీ మనకి చాలా పేరు కూడా వచ్చింది. మనకి ఈ మధ్య రీసెంట్ గా తీసినటువంటి కొన్ని చిత్రాల వల్ల మంచి పేరు కూడా వచ్చింది. మొత్తం వరల్డ్ ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, తెలుగు చిత్ర పరిశ్రమ వైపు. కానీ ఈ చిన్న సినిమాలు ఏదైతే ఇప్పుడు పెద్ద కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కువ బడ్జెట్ ఉండే సినిమాలు చాలా తక్కువ ఉంటాయండి. అవి బహుశా లైక్ ఒక వేలలో మనం లెక్క పెట్టుకోవచ్చు. పెద్ద హీరోలు అన్ని చూస్తే సంవత్సరానికి నెలకు ఒక 2 సినిమాలు ఒక సినిమాలు వేసినా కూడా 10-20 సినిమాలు కన్నా ఎక్కువ ఉండవండి. చిన్న సినిమాలు ఎక్కువ ఉంటాయి. పెద్ద సినిమాలకి బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచడం వల్ల చిన్న సినిమాలు నష్టం. అవి ఇవ్వకపోవడం మంచిదే అని చెప్పి దాన్ని మేము స్వాగతించాం, వెల్కమ్ అని చెప్పాం. దట్ ఈస్ అ గుడ్ పాయింట్ టేకెన్ బై ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. మన రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం చాలా మంచి నిర్ణయం అండి అది. అండ్ ఇవాళ దిల్ రాజు గారు ఎఫ్డిసి నుంచి మరి ఇంకొంతమంది సభ్యులు వెళ్ళి కలిశారు. మరి ఈ రోజు జరిగిన చర్చల్లో నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అయితే ఆయన ఆ మాట పైన స్టాండ్ అయి ఉన్నారని చెప్పి క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బెనిఫిట్ షోలు ఈ టికెట్లు పెంచేది అయితే ఇంక నుంచి ఉండదని చెప్పి. ఈవెన్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్పారు. మనం కలిసినప్పుడు ఒక నెల క్రితం ఈ టికెట్లు పెంచమని చెప్పి వస్తా ఉన్నారు ఇవన్నీ అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత ముందు కూడా రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా ఒక స్టాండ్ తీసుకుని ఉన్నారు. ఒకవేళ మీరు టికెట్ డబ్బులు ఏమైనా పెంచామని చెప్పి మీరు కోరితే, ఒకవేళ మీకు ఆ విధంగా ఏమైనా చేయాల్సి వస్తే మీరు ఈ మన డ్రగ్స్ గురించి కానివ్వండి లేకపోతే గంజా గురించి కానీ వాటికి యాంటీగా ఏదైతే ఉందో దానికి అవేర్నెస్ కింద ఒక వీడియో క్లిప్ తీసి దాన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలని చెప్పి అన్నారు. అది కూడా మంచి శుభ పరిణామమే. బట్ ఏదైనప్పటికీ మనం ఈ మధ్య చూసినటువంటి మన అల్లు అర్జున్ గారి యొక్క ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ లో, అక్కడి నుంచి ఒక చిన్న తప్పిదం వల్ల
రకరకాలుగా డైవర్ట్ అయ్యి మరి ఇవాళ చిత్ర పరిశ్రమ వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కలవడం మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. బట్ ఎనీహౌ మరి మనం వేచి చూడాలి. ఇకనైనా కూడా ఈ బెనిఫిట్ షోలు లేకపోతే టికెట్లు ఎక్కువ పెంచకుండా ఉంటే బాగుండు. ఓకే, దత్తాత్రేయ గారు